సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు, 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30 లోపు ఉపసంహరణకు గడువు. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో 5, బీహార్ 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఈ తొలి నోటిఫికేషన్ కి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం 102 లోక్సభ స్థానాలకి తొలి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. అత్యధికంగా తొలి విడతలో తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 39 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. తమిళనాడులో త్రిముఖ పోటీ నెలకొంది. డిఎంకే, అలాగే అన్నా డిఎంకే, బీజేపీ, ఈ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. సో ఆ పార్టీలు ఇతర చిన్న పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. అలాగే ఇటు తమిళనాడుతో పాటు రాజస్థాన్లో కూడా దాదాపు 12 స్థానాలకు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా జరగబోతున్నాయి, మధ్యప్రదేశ్లో జరగబోతున్నటువంటి పరిస్థితి. సో అత్యంత ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రం మాత్రం తమిళనాడు. సో తమిళనాడులో ఒకే విడతలో అన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు. సో తమిళనాడులో ఎవరు అత్యధిక స్థానాలు గెలుచుకుంటారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఏప్రిల్ 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతుంది. సో ఈరోజు నోటిఫికేషన్ విడుదలతో లోక్సభ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్ననే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఖరారు చేసింది. 5 పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో ప్రకటించినటువంటి పరిస్థితి. సో పేద మహిళలందరికీ ఏడాదికి ₹1,00,000 తాము కానుకగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, సామాజిక ఆర్థిక కులగణన చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలా కీలకమైనటువంటి అంశాలపైన యువతకు అలాగే మహిళలకు సంబంధించిన మహిళలందరూ కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల 50% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎంఎస్పీని లీగలైజ్ చేస్తామని కూడా ఒక వాగ్దానం కాంగ్రెస్ పార్టీ చేసింది. సో మొత్తానికి మేనిఫెస్టో విడుదలలో కాంగ్రెస్ పార్టీ అన్నింటికంటే కాస్త ముందంజలో కనబడుతుంది. అలాగే ఇటు అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ముందంజలో ఉంది. ఇప్పటికే దాదాపు 300 మంది అభ్యర్థులను బీజేపీ డిక్లేర్ చేయగా కాంగ్రెస్ పార్టీ 82 మందిని డిక్లేర్ చేసింది. సో నిన్న తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్ పార్టీ చర్చించింది. తెలంగాణలో దాదాపు 6 లోక్సభ సీట్లకు సంబంధించి ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రధానంగా చేవెళ్ల నుంచి బీఆర్ఎస్కు ఎంపీ రంజిత్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అలాగే మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డికి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగునకు, అలాగే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ ఎవరైతే వివేక్ తనయుడు ఉన్నారో ఆయనకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి దాదాపు 6 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే నాగర్ కర్నూలు టికెట్ మల్లు రవికి కూడా ఖరారైనట్లు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. సో ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి తొలి విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వారం రోజుల పాటు నామినేషన్లను స్వీకరించబోతున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.